నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోస్ మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు గాను అదేవిధంగా వేగంగా చదువుకోవడానికి గాను వీడియోస్ అయితే అనుకూలంగా ఉంటాయి. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీ సలహాలు ఏవైనా సూచనలు ఉంటే కామెంట్స్ కూడా ఇవ్వండి. ఈ వీడియోలో అయితే మనం 9వ తరగతి సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం అనే పాఠ్యాంశాన్ని అయితే ఒకసారి రివ్యూ చేద్దాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తున్నప్పుడు వివిధ ఆకారాలు, పరిమాణాలు, అమరికలతో వస్తువులు అయితే చూడవచ్చు. మన చుట్టూ కూడా వివిధ రకాలైన వస్తువులు వివిధ పరిమాణాల్లో ఉంటాయి, ఆకారాల్లో ఉంటాయి, అమరికలు కూడా ఉంటాయి. ఈ విషయంలో ప్రతి వస్తువు కూడా దేనితో అయితే నిర్మించబడిందో దానిని శాస్త్రవేత్తలు ఏమని పిలిచారు? పదార్థము అని పిలిచారు. విశ్వంలో ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే అది కొంత పదార్థంతో తయారై ఉంటుంది అని మూలాంశాన్ని పదార్థం అని పేరు పెట్టారు. అది మనం పీల్చే గాలి, తినే ఆహారం, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక రేణువు కూడా పదార్థమే. ఇక్కడ పదార్థం అంటే విశ్వంలో ఏదైనా ఒక భౌతికంగా ఒక అంశాన్ని తీసుకుంటే అది పదార్థం అని నిర్వచించడం జరిగింది. అన్ని వస్తువులు స్థలాన్ని మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. వస్తువు అంటే పదార్థము అనగానే దానికి కాస్త ద్రవ్యరాశి ఉంటుంది, అలాగే కొంత ఘనపరిమాణం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏముంటామంటే స్థలాన్ని ఆక్రమించిందంటే దాని ఘనపరిమాణం ఉందని అర్థం అనమాట. పదార్థం ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణాన్ని రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా దాన్ని మీరు పదార్థం అని పిలవలేరు. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలైనటువంటి గాలి, భూమి, అగ్ని, ఆకాశము, నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించారు. అంటే పూర్వకాలంలో మన భారతీయ తత్వవేత్తలు కానివ్వండి, లేకపోతే మన వేదాలు కానివ్వండి, పదార్థం అనగానే పంచభూతాలతో కలిపి ఏర్పడి ఉంటుందని చెప్పడం జరిగింది. వారి ప్రకారం సజీవులైన లేదా నిర్జీవులైన ప్రతిదీ ఈ 5 ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడింది. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు పదార్థాన్ని అదేవిధంగా వర్గీకరించారు. ఆధునిక శాస్త్రవేత్తలు అయితే ఈ పదార్థాన్ని భౌతికంగాను అదే రసాయన ధర్మాలు ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారన్నమాట. పదార్థం అనేది మనకి కణాలతో తయారవుతుంది. చెంచాలో ఉన్న ఉప్పు లేదా చక్కెర నీటిలో వ్యాపించింది అనమాట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అయితే ఉంటుంది. పదార్థం యొక్క భౌతిక స్వభావాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పదార్థం అనేది కణాలతో నిర్మించబడి ఉంటుందని చెప్తాం. పదార్థం యొక్క స్వభావానికి సంబంధించి 2 ఆలోచన విధానాలు ప్రబలంగా ఉన్నాయన్నమాట. పదార్థం ఒక చెక్కదిమ్మలాగా ఉంటుందని ఒక వర్గం వారు విశ్వసించగా మరొకరు ఇసుక వంటి కణాలతో తయారై ఉందని భావించారనమాట. అయితే పదార్థం అనేది ఒక చెక్కదిమ్మలా ఉంటుంది, మొత్తం ఒకే అణువుగా ఉంటుందని కొంతమంది విశ్వసిస్తే మరికొంతమంది ఏం చెప్పారంటే పదార్థం అనేది ఇసుక రేణుల వంటి కణాలతో ఉంటుంది అని మరికొంతమంది చెప్పారు. పదార్థ కణాలతో తయారవుతుందని చెప్పడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది. ముందుగా నీరు తీసుకోండి, దానికి ఉప్పు కలపండి, అంటే ఉప్పు వేసి కదుపు కంటలా వదిలేయండి. వదిలేస్తే అడుగున కూర్చుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్ట్రా కానీ స్టిక్తో కానీ కలిపినట్లయితే ఉప్పు అంతా కరిగిపోతుంది అనమాట. ఓకే, ఇక తర్వాత ద్రవ్యరాశి ప్రమాణాలు అయితే ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది మనకి. ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణాలు కిలోగ్రాములు, ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణాలు ఘనపు మీటర్లు లేదా మీటర్ క్యూబ్. ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం మనము లీటర్ అని చెప్తాము. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసి క్యూబిక్ డెసిక్ సెంటీమీటర్ అంటాం అనమాట. ఓకేనా, అంటే 10 సెంటీమీటర్లు ఉండేటటువంటి ఘనప వస్తువుని తీసుకుంటే దాన్ని 1 లీటర్గా తీసుకుంటాం. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 10 సెంటీమీటర్లు ఉంటే దాన్నే 1 డెసి మీటర్ క్యూబ్ అని పిలుస్తాం. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తాం? ఓకే, 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 ml ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్తామంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అని చెప్తాం. ఇక్కడ కాస్త వర్గీకరించుకోండి. 1 ml ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఓకే, పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నగా ఉంటాయి ఒకసారి చూద్దాం. పొటాషియం పర్మాంగనేట్ అంటే KMnO4 యొక్క కొన్ని స్ఫటికాలను ఎక్కువ పరిమాణం గల నీటిలో అంటే 1 లీటర్ 1000 ml ఉండేటటువంటి లీటర్లో వేసామనుకోండి,
ఓకే, కాబట్టి రంగును కలిగిస్తాయి. వెంటనే ఏమవుతాయి, ఆ ద్రవానికి రంగునైతే కలిగిస్తుంది. కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఒక స్ఫటికంలో మనకేముంటుంది, మిలియన్ల కొద్ది చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించవచ్చు. ఎందుకంటే అంత 1000 లీటర్ల నీటిలో మనం వేసేసి ఒక స్ఫటికం వేస్తే మొత్తం నీరంతా కూడా రంగు మారిపోయింది. అంటే వేసుకున్న ఒక చిన్న పదార్థంలో కొన్ని మిలియన్ కణాలు ఉంటాయంటే మనం చెప్పవచ్చు. ఇవి తమకు తాము చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయి. పదే పదే విలీనం చేసినప్పుడు వాసనను మనం గుర్తించవచ్చు. ఓకేనండి. తర్వాత పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి. అవి మన ఊహకు అందనంత చిన్నవిగా ఉంటాయి. పదార్థాల్లో ఉండే కణాలు ఎప్పుడు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, మనం ఊహించలేం. అలాగే పదార్థ కణాల మధ్య ఖాళీలను ఉంటాయి, ఖాళీలను కూడా కలిగి ఉంటాయని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు చక్కెర కానీ, ఉప్పు కానీ, డెటాల్ కానీ పొటాషియం పర్మాంగనేట్ యొక్క కణాలు నీటిలో సమానంగా పంపిణీ చేయబడినట్లు మనం చూడవచ్చు. అంటే మనం ఒక పొటాషియం పర్మాంగనేట్ కానీ, ఉప్పు కానీ, చక్కెర కానీ ఒక నీటిలో వేసామనుకోండి, నీరంతా కూడా ఒకేలా వ్యాపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, నీటిలో కణాల మధ్యన ఖాళీ ఉందని మనకు అర్థమవుతుంది. టీ, కాఫీ లేదా నిమ్మరసము తయారు చేయనప్పుడు ఒక పదార్థం యొక్క కణాలు మరి ఒక పదార్థ కణాల మధ్య గల ఖాళీల్లో ప్రవహిస్తాయి. అంటే టీ, కాఫీ లేదా నిమ్మరసాలు తయారు చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని పదార్థాలు కలుపుతాం అనమాట. టీ పౌడర్ కానీ, పంచదార కానీ కలుపుతాం. ఇవి కూడా ఏమవుతాయి, తయారు చేసేటప్పుడు పదార్థం అంతటా కూడాను ఒకేలా వ్యాపించి ఒక పదార్థం ఇంకో పదార్థం కలిసిపోతుందని చెప్పవచ్చు. పదార్థం యొక్క కణాలు నిరంతరంగా కదులుతూ ఉంటాయా, నిజంగా కదులుతూ ఉంటాయా లేదా చూద్దాం. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అవి గతిశక్తిని కలిగి ఉంటాయి. అంటే ఏదైనా ఒక పదార్థం తీసుకునేటప్పుడు పదార్థం అణువులు అనేవి ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటాయన్నమాట. అయితే ఉష్ణోగ్రత పెరుగుదలతో ఈ కణాల వేగం అనేది కదులుతాయి. అంటే ఉష్ణోగ్రత పెంచామనుకోండి, పదార్థంలో ఉండే కణాలు వేగంగా కదులుతాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుంది. మళ్ళీ మనం 10వ తరగతిలో దీని గురించి చదువుతాం. పదార్థంలో అణువుల యొక్క రేఖీయ గతిశక్తి పెంచినట్లయితే పదార్థ ఉష్ణోగ్రత పెరుగుతుందని మళ్ళీ మనం 10వ తరగతిలో చదువుకుంటాం. పదార్థం యొక్క కణాలు వాటంతట అవే ఒకదానితో ఒకటి మిళితం అవ్వడం మనం సహజంగా చూస్తామన్నమాట. అంటే పదార్థంలో ఉండే కణాలు అనేవి ఒకదానితో ఒకటి కలిసి బంధించబడి ఉంటాయన్నమాట. అవి కణాల మధ్య గల ఖాళీలలోనికి ప్రవేశించడం ద్వారా అలా జరుగును. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్నే మనం ఏమని పిలుస్తాం, వ్యాపనము అంటాము. 2 వేర్వేరు రకాల పదార్థాల యొక్క కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పూర్తిగా మనకు ఒకేలాగా కనిపించడాన్నే వ్యాపనం అంటాము. అయితే వేడి చేసినప్పుడు వ్యాపన వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మనం వేడి చేసామనుకోండి, ఈ వ్యాపన వేగం పెరుగుతుందన్నమాట. ఒకసారి చూద్దామండి. విద్యార్థులు కొన్ని జట్లుగా విభజిస్తే ఏ జట్టు విద్యార్థులను సులభంగా చిన్న జట్లుగా విభజించలేమన్నమాట. ఒక జట్టును మానవహారంగా చేతులు పట్టుకొని ఏర్పాటు చేయడం, ఒక జట్టును చేతి వేలు కొనలు పట్టుకొని మానవహారంగా చేయడం, 3వ జట్టు ఇడుమిష్మి నృత్యకారుల వల్ల పట్టుకొని చూడడం. ఇడుమిష్మి అంటే ఒకరి చేతులు ఇంకొకరు, అంటే ఆల్టర్నేట్గా, ఓకేనా, ఒక మహిళ చేతులు తర్వాత ఉండే మహిళ అనేది ఏమవుతుంది, పట్టుకోవడం జరుగుతుంది. ఇది ఇడుమిష్మిగా అంటారనమాట. ఇప్పుడు ఎవరిని మనం విడగొట్టలేమనుకుంటే చేతులు పట్టుకొని హారంగా ఉన్నవాళ్ళు, తర్వాత సీలో ఉండేటటువంటి ఇడిమిషి కళాకారులు, వీళ్ళిద్దరినీ మనం విడగొట్టలేమన్నమాట. సో ఇంకా మనం చెప్పాలనుకుంటే మీరు ఈ మానవహారంగా ఉన్న వాళ్ళని కూడా మరి విడగొచ్చేమో, కానీ ఇడిమిష్మి వాళ్ళని మనం అంత తేలిగా విడగొట్టలేము. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో సి మాత్రమే ఉంది, మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇడిమిష్మి నృత్యకారుల వల్లే వెనక నుండి ఒకరి చేతులు ఒకరు బిగించి పట్టుకుంటారు. పదార్థేమో కణాలు వాటి మధ్య బలాన్ని కలిగి ఉన్న అని మనకి సూచిస్తాయి. అంటే ఈ కణాల పదార్థంలో ఉండే కణాలు కూడాను ఒకదానితో ఒకటి బలంగా బంధించబడి ఉంటాయని చెప్తాం. ఈ బలమే కణాలను కలిపి ఉంచుతుంది. ఒక పదార్థముకు వేరొక పదార్థానికి ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. అంటే పదార్థం యొక్క లక్షణం పైన ఈ ఆకర్షణ బలం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే క్రింది వాటిలో ఏ పదార్థాలు అడిగారు ఒకసారి చూద్దాం. కుర్చీ, గాలి, ప్రేమ, వాసన, ద్వేషం, బాధ, ఆలోచన, చల్లదనం, చల్లని నిమ్మరసం, సువాసన. ఇందులో సమాధానం ఏంటంటే భౌతికంగా మనం గుర్తించగలగాలి. కుర్చీ, గాలి,
చల్లని నిమ్మరసం మాత్రమే పదార్థాలుగా చెప్తాం. ఎందుకంటే వాటి ద్రవ్యరాశి ఉండాలి, అంతేకాకుండా ఘనపరిమాణం కూడా ఉండాలి. వేడిగా తయారు చేసిన ఆహార పదార్థాలు వాసన కొన్ని మీటర్ల దూరం వరకు చేరుకుంటుంది. చల్లని ఆహారం నుండి వాసన పొందడం ఆహారం దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే ఆహారంలో ఉండేటటువంటి రసాయన పదార్థాలు అనేవి వేడిగా ఉండేటప్పుడు వ్యాపన ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా వాసన వస్తుంది. అదే చల్లబడితే వ్యాపన రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి పదార్థాల దగ్గరకు చేరుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ వాసన అనేది అగుపిస్తుంది. మరి పదార్థం యొక్క స్థితులు ఎన్ని రకాలుగా ఉంటాయి? పదార్థం యొక్క స్థితులు మనకి ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటాయన్నమాట. స్థితులు మనకి ఘన, ద్రవ, వాయు స్థితులు అని చెప్తాము. పదార్థంలో కణాల ధర్మాలైన వైవిధ్యం వల్ల ఈ స్థితులు ఏర్పడతాయి. అంటే కణాల్లో ఉండేటటువంటి ధర్మాలు, పదార్థంలో ఉండే కణాల మధ్యన ఉండేటటువంటి బలాలు, ఇవి పదార్థం యొక్క భౌతిక స్థితిని నిర్దేశిస్తాయి. పెన్ను, పుస్తకం, సూది మరియు చెక్క ముక్క, పెన్సిల్ మొదలైనవన్నింటినీ ఒక నిర్దిష్టమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘనపరిమాణం ఉన్నాయని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్ను, పుస్తకం, సూది మరియు చెక్క ముక్క, పెన్సిల్ తీసుకుంటే వీటికి నిర్దిష్టమైన ఆకారము, స్థిరమైన ఘనపరిమాణం ఉంటాయి. అంతేకాకుండా అతి తక్కువ సంపీడతను కలిగి ఉంటాయి. సంపీడత అంటే ఏమిటి? బాహ్య బలం ప్రయోగించి లేదా పీడనం ప్రయోగించి ఘనపరిమాణం తగ్గించే ప్రక్రియని సంపీడత అంటారు. అంటే మనం బలం ప్రయోగిస్తే దాని యొక్క ఘనపరిమాణం తగ్గాలి. ఘన పదార్థాలపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కలిగి ఉంటాయి. బలము వలన అవి విరిగిపోవచ్చు, కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం. అంటే ఈ ఘన పదార్థాలపైన మీరు బలం ప్రయోగించారనుకోండి, విరిగిపోతాయేమో కానీ వాటి యొక్క ఆకారం మారదు, పరిమాణం తగ్గదు. కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. ఇవి ఘన పదార్థం అయినప్పటికీ దీనిని మనం సంపీడనం చెందించగలము. రబ్బర్ బ్యాండు, చక్కెర మరియు ఉప్పు ఇవన్నీ కూడా ఘన పదార్థాలే. రబ్బర్ బ్యాండ్పై బలం ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో మార్పు వస్తుంది. బలాన్ని తొలగించినప్పుడు వెంటనే అది పూర్వపు ఆకారాన్ని పొందుతుంది. అదనపు బలాన్ని ప్రయోగించినప్పుడు అది తెగుతుంది. ఒక రబ్బర్ బ్యాండ్కి ఒక నిర్దిష్టమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థితి వరకు తన పూర్వ స్థితిని అంటే స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఆ హద్దుని దాటి మనం బలం ప్రయోగించినప్పుడు ఏమవుతుంది? ఆ బలం ఏదైతే ఉందో పోతుందన్నమాట. చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలు చేతిలో ఉంచిన, పళ్ళెంలో పెట్టిన, ఒక పాత్రలో ఉంచిన అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉండవు. స్పాంజ్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో గాలి బంధించబడి ఉంటుంది. మనం దాన్ని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది. అందువల్ల దాన్ని సంపీడనం చెందించగలుగుతుంటాము. ఇక ద్రవస్థితి గురించి మాట్లాడదాం. ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉండదని, స్థిరమైన ఘనపరిమాణం ఉంటుందని మనం గమనించవచ్చు. అంటే మనకి నీరు తీసుకున్నాం కానీ ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకుంటే వాటికి నిర్దిష్టమైన ఆకారం అయితే ఉండదు, కానీ ఘనపరిమాణం ఉంటుంది. అవి ఏ పాత్రలోకి మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ద్రవాలు ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి. కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు. అందువల్ల వాటిని ద్రవాలు అని పిలుస్తారు లేదా ప్రవాహులు అని పిలుస్తారు. ఘన పదార్థము మరియు ద్రవ పదార్థాల్లో ద్రవాలలో వ్యాపిస్తాయి. చూడండి, ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు వ్యాపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సాలిడ్ కానీ లిక్విడ్ కానీ, అంటే ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ తీసుకొని ఏ పదార్థమైనా ద్రవాల్లో వేస్తే వెంటనే వ్యాపిస్తాయి. వాతావరణంలోని వాయువులు నీటిలో వ్యాపించి కరిగిపోతాయి. అంటే వాతావరణంలో వాయువులు కూడా నీటిలో కరిగిపోయి వ్యాపిస్తాయి అన్నమాట. ఈ వాయువులు ముఖ్యంగా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సైడ్లు. జలచరాలు మరియు మొక్కల మనుగడకు ఈ నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ కానివ్వండి, కార్బన్ డయాక్సైడ్లు కానీ అవసరం ఉంటాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ వల్ల జంతుతరాలు నీటిలో శ్వాసించగలవు. అందువల్ల ఘన, ద్రవ, వాయు పదార్థాలు ద్రవాల్లో వ్యాపించగలవు అని నిర్ధారించవచ్చు. ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ. అంటే వ్యాపన రేటు చూసుకుంటే ద్రవ పదార్థాల రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఘన స్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో ఉండే కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం కణాల మధ్య ఎక్కువగా ఖాళీ ఉండడమే. అంటే ఘన పదార్థాల్లో ఒక పదార్థం వేస్తే అది స్వేచ్ఛగా కదలడం కంటే ద్రవ స్థితిలో ఉండే కణాలు మాత్రం స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఘన పదార్థాల్లో కణాల మధ్యన దృఢమైన ఆకర్షణ బలాలు ఉంటాయి. అందువల్ల దాని నిర్దిష్టమైన ఆకారంలో ఉంటుంది, కణాలు బయటకు పోవు. అదే ద్రవస్థితిలో ఉంటే కణాల మధ్యన ఆకర్షణ బలం కాస్త బలహీనంగా ఉంటుంది, అందువల్ల అవి స్వేచ్ఛగా కదులుతాయి. ఇక తరువాత వాయుస్థితి. ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి.
ద్రవీకృత పెట్రోలియం వాయువు అంటాం, అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండి. సిలిండర్లో మన ఇంటికి వంట చేయడానికి ఉపయోగిస్తుంటాం. దీంట్లో అత్యధిక పీడనం కలిగించడం వల్ల ద్రవ స్థితిలో ఉంటాయి. వైద్యశాలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడిత చెందినటువంటి ఆక్సిజన్ ఉంటుంది. ఈ రోజుల్లో వాహనాల్లో ఇంధనంగా వాడుతున్నది కూడా సంపీడనం చెందించిన సహజ వాయువు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జినే వాడుతున్నాం మనం. వాయువులు అధిక సంపీడనత వలన ఎక్కువ ఘనపరిమాణం గల వాయువును సంపీడనం చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు. ఎందుకంటే అవి సంపీడనం చెందుతాయి కాబట్టి చాలా ఎక్కువ ఘనపరిమాణంలో ఉండే వాయువును కూడాను చిన్న చిన్న సిలిండర్లో మనం నింపవచ్చు, సులభంగా రవాణా చేయవచ్చు. వేడిగా వండిన ఆహారపు వాసన సెకండ్లలో మనకు చేరుకుంటుంది. కణాలు అధిక వేగం మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీలు కారణంగా వాయువులు ఇతర వాయువుల్లోకి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. రెండు వాయువుల మధ్య మనం చూసుకున్నట్లయితే వాయువుల మధ్య కణాలు అనేవి చాలా చిన్నగా, వాటి మధ్య ఎక్కువ వేగంగా ఉండడం వల్ల, అంతేకాకుండా వేగంగా చలించడం వల్ల ఏవైనా రెండు వాయువులు అనేవి తొందరగా ఏమవుతాయి, ఒకదాంట్లో ఒకటి వ్యాపించగలుగుతాయి. వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఈ యాదృచ్ఛిక చలనం వల్ల కణాలు ఒకదానికొకటి ఢీకొని పాత్ర గోడలను ఢీకొంటాయి. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయువులు కలుగజేసే బలాన్నే మనం ఏమని పిలుస్తాము, వాయు పీడనము అంటాము. అంటే ఒక సిలిండర్లో కానీ ఒక పాత్రలో కానీ ఉండేటప్పుడు వాయువులు అనేవి గోడలపై కలుగజేసే బలాన్నే మనం ఒత్తిడి అంటాము. అది ప్రమాణ వైశాల్యంపై తీసుకుంటే బలము అంటే పీడనం అని పిలుస్తాము. ప్రమాణ ఘనపరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశిని మనం సాంద్రత అని పిలుస్తాం. ప్రమాణ ఘనపరిమాణం అంటే ఒక నిర్దిష్ట ఘనపరిమాణము, ఒక యూనిట్, సింగిల్ యూనిట్ అని అర్థం అనమాట. సాంద్రత = ద్రవ్యరాశి బై ఘనపరిమాణము. ఒక వాయువు దాని ఉంచిన పాత్రను పూర్తిగా నింపుతుంది. ఏదైనా ఒక పాత్రలో కానీ మనం వాయువు వేసినట్లయితే అది పూర్తిగా పాత్ర అంతా నిండుతుంది. ఒక వాయువు అది ఉన్న పాత్ర గోడలపై పీడనం కలిగిస్తుంది. ఒక చెక్కబెలను ఘనం అని పిలుస్తాం అనమాట. ఏదైనా చెక్కబెల తీసుకుంటే అది ఘనంగా తీసుకుంటాం. మనం మన చేతిలో గాలిని సులభముగా కదిలించవచ్చు, కానీ చెక్కతో చేసిన గణపదిమ్మను ద్వారా అదే పని చేయడానికి మనం కరాటే నిపుణుడు అవసరం. అంటే ఏముంది, సులభంగా గాలిని మనం విచ్ఛేదన చేయవచ్చు. మన చుట్టుపక్కల ఏదైనా వాయువు వ్యాపించి ఉంటే వ్యాపించినటువంటి వాయువుని రెండుగా విడగొట్టవచ్చు. కానీ అదే చెక్క ముక్కను మనం విడగొట్టాలంటే కరాటే నిపుణుడు అవసరం ఉంటుంది. ఘన పదార్థాలతో పోలిస్తే ద్రవాలు సాధారణంగా తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి, కానీ మంచు నీటిపై తేలుతుంది. ఓకేనండి, ద్రవాలు అనేవి తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి, ఘనాలు అనేవి ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి, ఎక్సెప్ట్ ఐస్. ఇక పదార్థం దాని స్థితిని మార్చుకోగలదా అన్నది చూద్దాం. నీరు 3 స్థితుల్లో లభిస్తుందని చెప్తాం. మంచులాగా ఘన స్థితిలో, నీరులాగా ద్రవ స్థితిలో, నీటి ఆవిరిలాగా వాయు స్థితిలో. ఉష్ణోగ్రత మార్పు ప్రభావం. ఘన పదార్థాల ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరుగుదల కారణంగా కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి. వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తాయి. అంటే కణాల మధ్య నుండి ఆకర్షణ బలాలను తగ్గిస్తాయి, అంటే విచ్ఛేదనం చేస్తాయి. కణాలు వాటి స్థిర స్థానాలు వదిలి మరింత స్వేచ్ఛగా కదలడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఘన పదార్థంలో ఇలా కణాలు కదిలి స్వేచ్ఛగా చలిస్తున్నాయి, దాన్నే మనం ఏమంటాం, కరిగి ద్రవంగా మారింది అని అంటాం అనమాట. కరిగి ద్రవంగా మారడం అంటే కణాల మధ్య నుండి ఆకర్షణ బలం అనేది వేడిని అందించడం ద్వారా విచ్ఛేదన చేసి అది ఆ స్థితిని దాటి వచ్చేటట్లు చేయడం అనమాట. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానము అంటారు. అంటే వాతావరణ పీడనాన్ని 1 అట్మాస్ఫియర్ అంటాం. 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద ఘన పదార్థాలు ద్రవాలుగా మారితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మారుతాయో ఆ ఉష్ణోగ్రతనే ద్రవీభవన స్థానం అంటాం. సో ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య ఆకర్షణ బల పరిమాణాన్ని సూచిస్తుంది. అంటే ఒక ఘన పదార్థంలో కణాల మధ్య నుండి ఆకర్షణ బలం ఎంత ఉందో దాని ద్రవీభవన స్థానం కూడా అంతే ఉంటుందన్నమాట. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం కణాల మధ్య ఆకర్షణ బల పరిమాణానికి సూచన. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఘన పదార్థాలు ద్రవాలుగా మారుతాయో అంటే ఆ ఉష్ణోగ్రత వద్ద ఆ కణాల మధ్య నుండి ఆకర్షణ బలం అనేది విచ్ఛేదనం అవుతుంది అని అర్థం. అంటే అంత ఉష్ణోగ్రత వద్ద వరకు ఆ కణాలు పట్టి ఉంచుతుంది. అంటే దీన్ని బట్టి ద్రవీభవన స్థానం అనేది ఆకర్షణ బలాల పరిమాణానికి సూచనగా చెప్తానమాట. మంచు యొక్క ద్రవీభవన స్థానము 273.15 కెల్విన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూసుకోండి. ద్రవీభవన ప్రక్రియ అనగా ఒక పదార్థం స్థితి నుండి
నుండి అంటే ఘనస్థితి నుండి ద్రవస్థితిలోకి మారడాన్ని మనం ద్రవీభవనం అంటాం, ఫ్యూజన్ అని పిలుస్తాం. ఓకేనా? అలాగే ఘన పదార్థం కొరకు సందర్భంలో దాని ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. స్థితి మార్పు జరుగుతుండేటప్పుడు ఉష్ణోగ్రత మార్పు అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఘనం నుండి ద్రవంకు మారిన, ద్రవం నుండి వాయువుకు మారిన, వాయువుకు మారేటప్పుడు స్థితి మారేటప్పుడు ఉష్ణోగ్రత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ద్రవీభవన సమయంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత మంచు అంతా కరిగిపోయే వరకు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. కణాల మధ్యన ఆకర్షణ శక్తులను అధిగమించడం ద్వారా స్థితిని మార్చడానికి ఈ ఉష్ణశక్తి ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదలను చూపకుండా మంచు ఈ ఉష్ణశక్తిని శోషిస్తుంది, అంటే దాచుకుంటుంది. లోపల ఉష్ణోగ్రతను గ్రహించి దాచుకుంటుంది అనమాట. ఒక ఐస్ అనేది నీరుగా మారేటప్పుడు చాలా వరకు ఉష్ణోగ్రతను ఏం చేస్తుంది, బయటకు చూపకుండా లోపల దాచుకుంటుంది. కాబట్టి దీన్నే గుప్తము అని పిలుస్తాం, అంటే దాగి ఉండడం అంటాం. దీన్నే మనం ఏమని పిలుస్తాము, వాతావరణ పీడనము ద్రవీభవన స్థానాల వద్ద 1 కిలోగ్రామ్ ఘన పదార్థం పూర్తిగా ద్రవం మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తిని దాని యొక్క ద్రవీభవన గుప్తోష్ణము అని పిలుస్తాము. మళ్ళీ 10th క్లాస్లో దీని గురించి చదువుతారు. వాతావరణ పీడనం వద్ద 1 కిలోగ్రాము ఘన పదార్థం అని ఇచ్చారు, నిజానికి 1 గ్రామ్ అండి. అయితే ఇప్పుడు ఎస్ఐ పద్ధతిలో మనం కిలోగ్రాములు తీసుకుంటున్నాం కాబట్టి కిలోగ్రాములో చెప్దాం. ఉష్ణోగ్రత మనకి కిలో జౌల్స్లో వస్తుంది. కాబట్టి 1 కిలోగ్రామ్ ఘన పదార్థం పూర్తిగా ద్రవం మారడానికి దానికి అందివ్వాల్సిన ఉష్ణరాశిని ద్రవీభవన గుప్తోష్ణం అంటాము. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద గల మంచులో కణాల శక్తి కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే అణువుల మధ్య శక్తి తక్కువగా ఉండడం వల్ల అణువులు అనేవి గట్టిగా దృఢంగా పట్టి ఉంటాయి. ఎప్పుడైతే అణువుల యొక్క శక్తి పెరిగిపోతుందో అవి స్వేచ్ఛగా చలించగలుగుతాయి, అప్పుడు ద్రవంగా మారుతాయి. కాబట్టి ద్రవంతో పోల్చుకుంటే మంచులో కణాల మధ్య ఉండే శక్తి తక్కువ. నీటిలోని కణాలకు ఉష్ణశక్తిని అందించడం వల్ల ఆ కణాలు వేగంగా చలించడం మొదలు పెడతాయి. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వాటి మధ్య గల ఆకర్షణ బలాల కన్నా అదనపు శక్తిని పొంది స్వేచ్ఛగా విడిపోతాయి. ఓకే, కణాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం కన్నా అధిక బలం ఎప్పుడైతే నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద పొందుతాయో వెంటనే ఏమవుతాయి, ఉష్ణోగ్రత వద్ద ద్రవం కాస్త మనకి వాయువుగా మారడం ప్రారంభమవుతుంది. అంటే ద్రవం కాస్త ఏమవుతుంది, వాయువుగా మారిపోతుంది. సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగు స్థానము అంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. మరగడం అనేది పదార్థం మొత్తంలో జరిగేటటువంటి దృగ్విషయం అన్నమాట. మరగడం మొత్తం ద్రవంలో కణాలు తగినంత శక్తిని గ్రహించి వాయుస్థితిలోకి మారుతాయి. ఇది మరగడం అండి. సాధారణంగా ద్రవం మొత్తంలో పదార్థాలు మారితే దాన్ని మరగడం అంటారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాం. ద్రవం అంటే మరగడం అంటే ఏంటి, ద్రవంలో ఉండేటటువంటి ప్రతి కణం కూడాను వాయుస్థితిలోకి మారే ప్రక్రియను మరగడం అంటారు. బాష్పీభవనం అంటే కేవలం ద్రవం మీద ఉపరితలం మీద ఉండే కణాలు మాత్రమే వాయువుగా మారడం. రెండింటికి తేడా ఉంటుంది. నీటికి ఉష్ణోగ్రత 373 K అంటే 100 డిగ్రీల సెల్సియస్ ఇచ్చినట్లయితే ఏమవుతుంది, నీరు మరుగుతుందన్నమాట. 373 K లేదా 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి ఆవిరిలోని కణాలు అదే ఉష్ణోగ్రత వద్ద నీటిలోని కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి. నీటిలో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండే కణాలతో పోల్చుకుంటే నీటి ఆవిరిలో ఉండేటటువంటి అదే టెంపరేచర్ వద్ద ఉండే కణాలు అధిక శక్తిని కలిగి ఉంటాయి. దీనికి కారణం నీటి ఆవిరిలోని కణాలు బాష్పీభవన గుప్తోష్ణం రూపంలో అదనపు శక్తిని కలిగి ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి నీటి ఆవిరిలో అదనపు ఉష్ణరాశి ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ ప్రమాదకరం. ఘనస్థితి నుండి వేడి చేస్తే ద్రవం నుండి వాయువుని మళ్ళీ చల్లబరిస్తే ద్రవం నుండి ఘనస్థితిలోకి మారుతాయి పదార్థాలు. ఉష్ణోగ్రతను మార్చడం వలన పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మారుతుంది. మన చుట్టూ ఉన్న పదార్థాలు ఉష్ణశక్తిని గ్రహించి ఘన పదార్థాలు ద్రవాలుగా మరియు ద్రవ పదార్థాలు వాయువులుగా మారుతాయి. SI సిస్టంలో ఉష్ణోగ్రత ప్రమాణం కెల్విన్. 0 డిగ్రీల సెల్సియస్ = 273.15 కెల్విన్. సౌలభ్యం కొరకు దీన్ని దశాంశాలను తొలగించి మనం 273 Kగా వాడతాం. కెల్విన్ స్కేల్లో ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లోను మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రతకు 273ని కలపాల్సి ఉంటుంది. అంటే మనం గుర్తుపెట్టుకోండి,
10 డిగ్రీల సెల్సియస్ని కెల్విన్ స్కేల్లో చెప్పమంటే 273కి ఈ 10 కలిపి మీరు చెప్పాలి. అంటే 283K అని చెప్పుకోగలగాలి. సెల్సియస్ స్కేల్లోని ఉష్ణోగ్రతను కెల్విన్ స్కేల్లో మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రతకు 273 కలపాలి. కెల్విన్ నుండి సెల్సియస్లో చెప్పాలంటే 273 తీసేయాలి. కొన్ని పదార్థములు ద్రవస్థితిలోకి మారడానికి ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, వాయుస్థితి నుండి ఘనస్థితికి మారుతాయి. అమ్మోనియం క్లోరైడ్ యొక్క లక్షణం చూద్దాం. దీన్ని ఏమని పిలుస్తారంటే ఉత్పతనము అని పిలుస్తాము. అంటే ఒక పదార్థాన్ని, ఘన పదార్థాన్ని మనం వేడి చేస్తే ద్రవంగా మారాలి, ద్రవాన్ని మళ్ళీ మనం వేడి చేస్తే ఆవిరిగా అవ్వాలి. కానీ కొన్ని పదార్థాలు ద్రవగా మారకుండానే నేరుగా వాయుస్థితి, వాయుస్థితి నుండి ఘనస్థితికి మారుతాయి. అలాంటి ప్రక్రియని మనం ఏమని పిలుస్తాం? ఉత్పతనము అంటాం, సబ్లిమేషన్ అంటాం. ద్రవస్థితిలోకి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఉత్పతనం అంటాం. ద్రవస్థితిలోకి మారకుండా వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితిలోకి మారడాన్ని నిక్షేపణము అంటారు. ఉత్పతనానికి ఉదాహరణగా మనం కర్పూరం, అమ్మోనియం క్లోరైడ్ గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక పీడనం, మార్పు ప్రభావం గురించి ఒకసారి చూద్దాం. పదార్థాల్లోని కణాల మధ్య ఉండే దూరం కారణంగా పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయి. పదార్థ పీడనం పెంచడం లేదా తగ్గించడం వలన పదార్థ స్థితిలో మార్పులు వస్తాయి. ఇక్కడ చూడండి, సిలిండర్లో మనం ఏం చేస్తున్నాం? ముషలకం అంటాం. పిస్టన్ ద్వారా ప్రెజర్ని మనం పెంచుతున్నాం. కణాలు అనేవి దూరంగా ఉన్నాయి. ప్రెజర్ చేస్తే దగ్గరికి వచ్చాయి, ఇంకా చేస్తే ఇంకా దగ్గరికి వచ్చాయి. ఇలా పీడనాన్ని పెంచి ఘనపరిమాణాన్ని తగ్గించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు మనం పీడనాన్ని పెంచడం వల్ల ఉష్ణోగ్రత కూడా తగ్గించవచ్చు అన్నమాట. ఫలితంగా ఏమవుతాయి? అక్కడ ఉండే వాయు కణాలు అనేవి ద్రవస్థితిలోకి మారిపోతాయి అన్నమాట. ఘన కార్బన్ డైఆక్సైడ్ అధిక పీడనంలో నిల్వ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ని మనం ఘనస్థితిలో కూడా మార్చడం జరుగుతుంది. పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ ద్రవస్థితిలోకి మారకుండా నేరుగా వాయుస్థితిలోకి మారిపోతుంది అనమాట. పీడనాన్ని ఒక్కసారిగా మనం తగ్గించామనుకోండి, సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త డైరెక్ట్గా గ్యాస్గా మారిపోతుంది. అందువల్ల ఘన కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు. ఓకేనండి, డ్రై ఐస్ అంటారనమాట. ఓకే, డ్రై ఐస్ అని దేన్ని పిలుస్తారు? ఘన కార్బన్ డైఆక్సైడ్. అధిక పీడనాన్ని కార్బన్ డైఆక్సైడ్ మీద మనం కలిగించినట్లయితే అది వెంటనే ఘనస్థితిలోకి మారిపోతుంది. పదార్థము ఘన, ద్రవ, వాయు స్థితులలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితిని నిర్ణయించడంలో పీడనము, ఉష్ణోగ్రతల ప్రభావం చూపుతాయి అన్నమాట. అంటే ఒక వస్తువు యొక్క స్థితిని డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం పీడనము, ఉష్ణోగ్రతలపైనే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మూడింటి మీద లింక్ ఇచ్చారు. ఘనస్థితి నుండి వాయుస్థితిలోకి మారితే ఉత్పతనం అంటారు. అదే వాయుస్థితి నుండి ఘనస్థితిలోకి మారితే నిక్షేపణం అంటారు. ఘనస్థితి నుండి ద్రవస్థితిలోకి మారితే ద్రవీభవనం అంటారు. ద్రవస్థితి నుండి ఘనస్థితిలోకి మారితే ఘనీభవనం అంటారు. ద్రవస్థితి నుండి వాయుస్థితిలోకి మారితే బాష్పీభవనం అంటారు. వాయుస్థితి నుండి ద్రవస్థితిలోకి మారితే సాంద్రీకరణము అని పిలుస్తాం. అట్మాస్ఫియర్ అనేది వాయువు కలుగజేసే పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రమాణం. పీడనం యొక్క ప్రమాణం ఒక పాస్కల్ అనమాట. ఒక అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1.01 × 10⁵ పాస్కల్. వాతావరణంలోని గాలి యొక్క పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనము ఒక అట్మాస్ఫియర్ మరియు దీన్ని సాధారణ వాతావరణ పీడనంగా తీసుకుంటాము. క్రింది ఉష్ణోగ్రతలను సెల్సియస్లోకి మార్చండి. కొన్ని సమస్యలు అయితే ఇచ్చారు. 330ని మార్చాలంటే 273 మైనస్ చేస్తే 57 వస్తుంది. అలాగే 573Kని డిగ్రీస్లో మార్చమంటే 273 తీసేస్తే మీకు 300 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. క్రింది ఉష్ణోగ్రత వద్ద నీటి భౌతిక స్థితి ఏది అంటే ఇక్కడ చూడండి, 250 డిగ్రీల సెల్సియస్ అలాగే 100 డిగ్రీల సెల్సియస్ ఇచ్చారనమాట. నిజానికి నీటి యొక్క గరిష్ట ఉష్ణోగ్రత మీకు 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది, నీటి ఆవిరిగా ఉంటుంది. 250 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి పాసిబుల్ కాదు. ఏదైనా పదార్థం అంటే మరి లేదు తప్పదు అని చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఒక పీడనాన్ని పెంచిన చెప్పాడైతే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు? వాయుస్థితి అని చెప్పవచ్చు. ఏదైనా పదార్థం స్థితి మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. బాష్పీభవనం, మరుగు స్థానం చేరకుండానే ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారే నిత్య జీవిత సంఘటనే అనేకం ఉంటాయి. లేదా నీరు మూత లేనప్పుడు నెమ్మదిగా ఆవిరవడం, తడి బట్టలు ఆరిపోవడం, ఇలా మారడాన్ని మనం బాష్పీభవనం అంటారు. పదార్థం యొక్క కణాలు ఎల్లప్పుడూ కదులుతాయని ఎప్పుడూ విశ్రాంతిగా ఉండవు. ఏదైనా వాయువు ద్రవము లేదా ఘనంలోకి కణాలు ఇచ్చినా
ఉష్ణోగ్రత వద్ద వేరువేరు గతిశక్తులు ఉంటాయి. అంటే ఏదైనా వాయువు కానీ ద్రవం కానీ ఘనంలో కానీ మనం ఒక టెంపరేచర్ వద్ద చెప్పామనుకోండి, అందులో ఉండే అణువుల మధ్య చాలా రకాలైనటువంటి బలాలు అయితే ఉంటాయి. ఈ గతిశక్తులన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, వేరుగా ఉంటాయి. ద్రవాల ఉపరితలంపై భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక శక్తిని కలిగి ఉండి ఇతర కణాల ఆకర్షణ శక్తిని విడిపోయి ఆవిరిగా మారుతాయి. ఉపరితలాల వద్ద ఆవిరిగా మారిపోతాయి. ద్రవాలు వాని మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దుర్విన్యాసాన్ని బాష్పీభవనం అంటారు. మరి బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి చూడండి. బాష్పీభవనం అన్నా అలాగే మరగడం అన్నా ఒకలాగే ఉంటాయి. సో మరగడం అనేది మొత్తం పదార్థం మొత్తం ఆవిరవుతుంది, కానీ బాష్పీభవనం అనేసరికి కేవలం ఉపరితలం వద్ద మాత్రమే నీరు అనేది వాయువుగా మారుతుంది. దీన్ని బాష్పీభవనం అంటాం. మరి బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? బాష్పీభవనంపై ఉష్ణోగ్రత, ఉపరితల వైశాల్యం మరియు గాలి వేగం ప్రభావం ఉంటుంది. బాష్పీభవనం రేటులోని పెరుగుదలను మీరు ఈ క్రింది విధంగా గమనించవచ్చు. 1. ఉపరితల వైశాల్యం పెరుగుతుండేటప్పుడు బాష్పీభవనం రేటు పెరుగుతుంది. ఎందుకంటే బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విన్యాసం కాబట్టి మనం ఏం చేస్తాం, ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది. మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీసేస్తాం. సో విడదీసేస్తే తొందరగా ఆవిరవుతుంది, లేదనుకోండి ఆవిరవ్వదు. ఉష్ణోగ్రత పెరుగుదల పెరిగినట్లయితే ఏమవుతుంది, వలన ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత శక్తిని పొంది వాయుస్థితిలోకి వెళ్తాయి అన్నమాట. 3. ఆర్ద్రతలో తగ్గుదల. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటాము. సో గాలిలో ఉండేటటువంటి ఆర్ద్రత మనకు తగ్గినట్లయితే మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదు. కాబట్టి గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. కానీ మనం బట్టలు ఆరవేసే టైంకి గాలిలో కానీ నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటే బాష్పీభవన రేటు వేగంగా ఉంటుంది. ఇక తర్వాత గాలి వేగం. సాధారణంగా గాలి వేగము ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి. గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి. అప్పుడు పరిసరాల్లో నీటి ఆవిరి పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా తొందరగా మనకి నీరైతే ఆవిరిమవుతే జరుగుతుందన్నమాట. ఇక బాష్పీభవనశీలతకు ఎలా కారణమవుతుంది అనే అంశాన్ని మనం రాబోయే వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ఏమైనా ఉంటే దయచేసి తెలియజేయండి. అంతేకాకుండా ఈ మా ప్రయత్నం నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూస్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.